దేవుడు మనల్ని పరిపాలన చేయవాడు. ఆయన చేతులకు మన జీవితాన్ని అప్పగిస్తే ఆయన సమగ్రమైన విధానంలో మనల్ని పరిపాలన చేయగలిగినవాడు ఆయన. అందును బట్టే లేఖనం సెలవిస్తూ ఉంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొనమో అప్పుడు నీ త్రోవలు ఏం చేయబడతాయి? సరళం చేయబడతాయి. ఆయన అధికారానికి మనిషి దేనికైనా ఒప్పుకుంటాడేమో కానీ తన మీద మరొకరు అధికారానికి మాత్రం ఒప్పుకోడు. కానీ దేవుని బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. అదే విధేయత, అదే సమర్పణ. అలాంటి విధేయతను సమర్పణనే దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు. ఆయన నీ జీవితానికి అప్పగించావా? నీ ప్రవర్తన అంతటి ఏందో ఆయన అధికారానికి ఒప్పుకున్నావా? లేకపోతే నీ ఇష్టమే జరగాలి, నువ్వు అనుకున్నదే జరగాలని, నీకు తోచిందే జరగాలని నువ్వు ఆశిస్తున్నావా? దేవుని బిడ్డలంగా, విశ్వాసులంగా, క్రైస్తవులంగా మన యొక్క ఆలోచన, మన దర్శనము, మన దృక్పథం ఏంటంటే మన జీవితాల్లో దేవుని చిత్తం జరగాలి, ఆయన ఇష్టం నెరవేర్చబడాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవం మనం ఎదుగుతామో మన త్రోవలు సరళం చేయబడతాయి.